బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రభుత్వంలో సమన్వయ లోపం, అవినీతి జరుగుతుందని ఆరోపిస్తూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఆయన సమావేశం నిర్వహించారు. ఒకవైపు మంత్రులు, ఐఏఎస్ అధికారుల పనితీరుపై మీడియాలో వ్యతిరేక కథనాలు వస్తుంటే, మరోవైపు ప్రభుత్వ వర్గాలు వాటిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కొన్ని టెండర్లను రద్దు చేయాలని ఆదేశించారని, కానీ ముఖ్యమంత్రి మాత్రం ప్రభుత్వం పారదర్శకంగా ఉందని చెబుతున్నారని జగదీష్ రెడ్డి ఎత్తి చూపారు. మాట్లాడుతూ ఏమంటాడు, ఏం జరిగింది ఇవాళ? ఒక మీడియాలోనేమో మంత్రులు, అధికారుల మీద, ఐఏఎస్ అధికారుల మీద కథనాలు వస్తాయి. దానికి ఆదని చాలా గొప్ప నీతులు వల్లిస్తూ, ఇంకో ఛానల్లో ఒక ఆయన బాధపడుతూ, పాపం ఆయన ప్రోధి చేసి పెట్టిన విలువలన్నింటినీ ఎవరో తుంగలో తొక్కుతున్నట్టు ఏడుస్తూ రాతరాస్తాడు ఆ కథనానికి విరుద్ధంగా. దాని మీద ఇలా బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఏమంటాడు, నేను రద్దు చేయమని కోరడమే కాదు, ఆర్డర్ ఇచ్చినా, ఆ టెండర్ను రద్దు చేయమని ఆర్డర్ ఇచ్చినా. ఆయన మాట్లాడిన గంటకి ముఖ్యమంత్రి మాట్లాడి, అసలు మా ప్రభుత్వం చాలా పారదర్శకంగా నడుస్తుంది, నీ పారదర్శకంగా నడిచే ప్రభుత్వం అయితే టెండర్లు రద్దు చేయమని ఎందుకు చెప్తాడు ఆ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం? ఇంట్లోనే కనబడుతుంది నీ సక్కదనము, నీ డొల్లతనము, నీ దొంగతనము. శాఖ మంత్రి మధ్యాహ్నం రద్దు చేయమని చెప్పినా అని చెప్తాడు. ముఖ్యమంత్రి ఏమీ లేదు, అంత పారదర్శకంగానే నడుస్తుంది నా పాలన అని మాట్లాడతాడు. నీ పాలనే నిజమైతే ఎందుకు రద్దు చేయమన్నాడు ఆయన? చాలా చేస్తావా? ఆ మంత్రిని బర్తరఫ్ చేస్తావా? ఇంత మంచి జరుగుతున్న పాలనలో నువ్వు రద్దు చేసి ఎందుకు చెడ్డ పేరు తెస్తావు, నాకు మచ్చ ఎందుకు ఇస్తామని? ఏం జరుగుతుంది అసలు ఈ రాష్ట్రంలో? ఏమన్నా ఒక్క నిమిషం ప్రజల కొరకు ఆలోచించిన సందర్భం ఉందా ముఖ్యమంత్రి, మంత్రులు? ఏం జరిగింది ఇవాళ? ఒక మీడియాలోనేమో మంత్రులు, అధికారుల మీద, ఐఏఎస్ అధికారుల మీద కథనాలు వస్తాయి. దానికి ఆదని చాలా గొప్ప నీతులు వల్లిస్తూ, ఇంకో ఛానల్లో ఒక ఆయన బాధపడుతూ, పాపం ఆయన ప్రోధి చేసి పెట్టిన విలువలన్నింటినీ ఎవరో తుంగలో తొక్కుతున్నట్టు ఏడుస్తూ రాతరాస్తాడు ఆ కథనానికి విరుద్ధంగా. దాని మీద ఇలా బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఏమంటాడు, నేను రద్దు చేయమని కోరడమే కాదు, ఆర్డర్ ఇచ్చినా, ఆ టెండర్ను రద్దు చేయమని ఆర్డర్ ఇచ్చినా. ఆయన మాట్లాడిన గంటకి ముఖ్యమంత్రి మాట్లాడి, అసలు మా ప్రభుత్వం చాలా పారదర్శకంగా నడుస్తుంది, నీ పారదర్శకంగా నడిచే ప్రభుత్వం అయితే టెండర్లు రద్దు చేయమని ఎందుకు చెప్తాడు ఆ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం? ఇంట్లోనే కనబడుతుంది నీ సక్కదనము, నీ డొల్లతనము, నీ దొంగతనం.